ఆవేళ మొత్తం లోపల ఉండవలసినటువంటి 543 మందిలో 110 మంది లేరు. ఆ 110 మందిలో 92 మంది బీజేపీ కాంగ్రెస్కి చెందిన వాళ్ళే ఓట్లు వేయాలి. రీజనల్ పార్టీస్ వాళ్ళు అపోజ్ చేశారు, మేము అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే మేము ఓట్లు వేయమని. అందుకే తలుపులు వేసేసి, లేకపోతే వాళ్ళకి జనం ఉంటే ఏముంది, వెంటనే అయిపోయిందని చెప్పి లెక్కెట్టేసి స్విచ్ నొక్కించేసి పాస్ అని చెప్తారు. తెలుసు వాళ్ళకి నెంబర్స్ లేవని, అందుకే తలుపులు వేసి చేశారు. ఇది ఇంత క్లియర్గా కనబడుతుంటే దీన్ని మాట్లాడితే ఏదో పక్కన బాంబు పేలుతుందేమో, మోడీ గారు వచ్చి కొడతాడేమో అని భయపడుతుంటే ఇంకేంటి, మోడీయే చెప్తుంటే మాటికి. సో ఈవేళ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసినప్పుడు యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్ట్ చేసినవి అమలు చేయండి అని చెప్తున్నాను. అట్లీస్ట్ ప్రభుత్వాలు ప్రజలకు కలిగినటువంటి బాధని, ఇదేదో అయిపోయింది ఎవడో అందరూ మర్చిపోయాడు అనుకోకండి, చరిత్రలో రాస్తారు ఈ బుక్స్. ఇప్పుడు ఆంధ్ర విభజనప్పుడు పాత బుక్స్ అన్నీ ఏ రోజుని ఎవడేం మాట్లాడాడో అన్నీ బయటికి తీసాం. అలాగే మీరు ఏం చేశారో అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, మోడీ గారు వేళ చెప్తున్నాడు, పటేలు మొత్తం కాశ్మీర్ ఇలాగే వచ్చేసి మనకి నెహ్రూ వెళ్ళి చెడగొట్టేశాడు, లేకపోతే మందే అన్నాడు. చరిత్ర కాదు ఇది ఈయన సొంతం. చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి, అవి తీసి చూపిస్తారు. బాబు చరిత్రలో ఏవో రికార్డ్ అయిందో చూడు. ఇదిగో గాంధీ గారు మనవడు రాసినటువంటి పటేల్ మీద బయోగ్రఫీ ఏం రాశాడో ఒకసారి చూడు. అందులో క్లియర్గా పటేల్ గారు ఏం చెప్పాడంటే, జునాగఢ్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. హైదరాబాద్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. కాశ్మీర్ హిందూ రూలరు, జనమంతా ముస్లిమ్సు. జునాగఢ్, హైదరాబాదు నోరు మూసుకుని మీరు వదిలేయండి, కాశ్మీర్ మేము వదిలేస్తాం. లేదు కాశ్మీర్లో మీరు గొడవ చేశారా, ఈ రెండింటిలో కూడా మేము గొడవ చేస్తాం అని డైరెక్ట్గా చెప్పాడు. ఎవరికి? జిన్నాకి. మీరు రూలర్ ఉన్నప్పుడు కూడా కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ. అయితే కాశ్మీర్ ఎందుకు వచ్చింది మనకి? నెహ్రూ ఒప్పుకోలే. నెహ్రూ ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను అక్కడ పుట్టాను, నాది అది, మా ఊరు అది, మా ఊరు వదలను అని గొడవ చేశాడు. చేస్తే అంబేద్కర్ గారు పార్లమెంట్లో అన్నాడు, అంబేద్కర్ ఏమైనా నెహ్రూ నువ్వు 300 సంవత్సరాల క్రితం మీ వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి, నువ్వు ఇంకా కాశ్మీర్ వాడిని అంటావేంటి? అసలు మా డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ కాశ్మీర్ మీద ఖర్చు పెట్టని నీకు ఎవడిచ్చాడు రైట్? ఇది పార్లమెంట్ రికార్డు. పార్లమెంట్లో అంబేద్కర్ అడిగింది, ఎవరెవరు దారిపోయేవాడు కాదు. వీళ్ళు మోడీ గారు అంటాడు, అసలు కాశ్మీర్ మందే, పటేల్ చెప్పినట్టు చేసుంటే కాశ్మీర్ వెళ్ళిపోను పాకిస్తాన్లోకి. అయిపోయింది, పటేల్ ఒప్పేసుకున్నాడు. పటేల్కి మళ్ళీ ఎప్పుడు కోపం వచ్చిందంటే, అతను జిన్నా అన్నవాడు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ, అక్కడ ఒక ట్రైబ్ ఉన్నారు వాళ్ళు దొంగలు, వాళ్ళకి వీళ్ళు కొట్టేయండి కాశ్మీరు, వీడు రాజా అక్కడి నుంచి మనకి సంతకం పెట్టట్లేదు, పాకిస్తాన్లో కలుస్తానని కొట్టేయండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ వచ్చేసినప్పుడు పటేల్ ఆ మాత్రం ఓపిక పట్టలేడు ఆ జిన్నా.